జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా దామరచర్ల మండలం వీర్లపాలెం దగ్గర యాదాద్రి థర్మల్ ప్లాంట్ రెండో దశను ప్రారంభించారు. అనంతరం థర్మల్ ప్లాంట్ పైలాన్ను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. యూనిట్ 2 ద్వారా విద్యుత్ ఉత్పత్తిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన యాదాద్రి పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. ఈ పవర్ ప్లాంట్ లో మొత్తం 5 యూనిట్లను నిర్మించారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్లు. ఇక పవర్ ప్లాంట్ నిర్మాణానికి 4276 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 30,000 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయగా 2017లో పవర్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్లాంట్ లో 2 యూనిట్ల పనులు పూర్తయ్యాయి. 2025 చివరికి మిగిలిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. రైట్, నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం దాదాపు 3 గంటల సమయంలో ఇక్కడికి నార్కటిపల్లె మండలం బ్రాహ్మణవల్లంలో చేరుకుని అక్కడ ఈ బ్రాహ్మణవల్లంలో ప్రాజెక్టుకు సంబంధించి అంటే ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టినటువంటి బ్రాహ్మణవల్లంలో రిజర్వాయర్ నుంచి పైపులు అంటే కాలువలకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. అంతకంటే ముందు పైలాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి దామరచర్ల మండలంలో చేపట్టినటువంటి ఏదైతే ఇటు వైటీపీఎఫ్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కి చేరుకున్నారు. 2015 నుంచి ఇటు తెలంగాణ ప్రభుత్వం అత్యంత చేపట్టిన ప్రాజెక్టులో ఇటు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అనేది కీలకంగా చెప్పుకోవచ్చు. దాదాపు 4000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. మొత్తం అంటే 5 యూనిట్లుగా ఇటు 4000 మెగావాట్లు అంటే ఒక్క యూనిట్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చొప్పున మొత్తం 5 యూనిట్లుగా ఈ ప్లాంట్ అనేది నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 2 యూనిట్ల నిర్మాణం పూర్తిస్థాయిలో ముగిసింది. మరొక 3 యూనిట్ల నిర్మాణం కూడా కొనసాగుతా ఉంది. వచ్చే ఏడాది జూలై నాటికి కూడా పూర్తి స్థాయిలో 5 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రస్తుతం పనులు కొనసాగుతున్న పరిస్థితి. వాస్తవానికి 2017 నాటికే ప్లాంట్ పూర్తి అవ్వాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నప్పటికీ కరోనా నేపథ్యంలో దాదాపు 2 సంవత్సరాలు మొత్తం కూడా ఇక్కడ నిర్మాణ కార్మికులందరూ కూడా స్వరాష్ట్రాలకు వెళ్లిపోవడంతో 2 సంవత్సరాల పాటు పనులు నిర్మాణ పనుల్లో పెట్టవస్తుంది. దీంతో కొంత ఆలస్యంగా జరుగుతా ఉంది. అంటే చంద్రశేఖర్, ఈ రోజు ప్రారంభించిన పవర్ ప్లాంట్ తో కలిపితే అంటే ఎంత వరకు బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది చంద్రశేఖర్? తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠితంగా చేపట్టినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకంగా ఒక ఆశాదీపంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే మనం తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుని విద్యుత్తును సేకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వచ్చే దాదాపు 5-6 ఏళ్లలో దాదాపు 10,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు గడువు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వినియోగాని కోసం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కనుక ఇక్కడ నుంచి దాదాపు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయితే దాదాపు 90% వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడానికి మన రాష్ట్రంలో వినియోగించుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. కాబట్టి ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే విద్యుత్ అవసరాలు రాబోయే రోజుల్లో విద్యుత్ అవసరాలు చాలా వరకు నెరవేరే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ కూడా ముగిస్తున్నప్పటికీ కూడా ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. రాను అంటే ప్రస్తుతం రోజు కూడా ఇటు విద్యుత్ వినియోగం అనేది పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ప్లాంట్ చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. అంటే చంద్రశేఖర్, ఇప్పటికే అక్కడ భూసేకరణ కూడా జరిగింది, ప్లాంట్ కూడా ప్రారంభిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుంది? అలాగే స్థానికంగా ఎలాంటి టాక్ వినిపిస్తోంది? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అంటే ఇది కేవలం ఒక ప్లాంట్ నిర్మాణమే కాకుండా ప్లాంట్ అనుబంధంగా భారీ రిజర్వాయర్లు అదేవిధంగా ఇటు దానికి ప్రభావిత ప్రాంతాలను కూడా వెకేట్ చేయడం కోసం దాదాపు 4000 ఎకరాలను సేకరించడం జరిగింది. ఇందులో దాదాపు ప్రభుత్వం అంటే అటవీ భూమి ఎక్కువగా ఉంది. ఇక్కడ అటవీ భూమిని సేకరించి దానికి రీప్లేస్మెంట్ వేరే దగ్గర పలు ప్రాంతాలలో ప్రభుత్వం అడ్జస్ట్ చేసిన పరిస్థితి ఉంది అటవీ శాఖకి. అయితే మొత్తం ఈ భూసేకరణ అనేది పూర్తయింది. అయినప్పటికీ కూడా కొంతమంది నిర్వాసితులకు సంబంధించి కొన్ని ఇష్యూస్ కోర్టులో ఉండడం అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కొంత ఈ నిర్వాసిత సెటిల్మెంట్ అనేది కొంత పెండింగ్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. కూడా త్వరలో క్లియర్ చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే భూములు ఇల్లులు కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఉద్యోగ కల్పనలో తమకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
జరిగింది. ఈ రోజు ఇటు సీఎం పర్యటన నేపథ్యంలో సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా నిన్న ప్రకటన చేశారు. అయితే ఓవరాల్ గా మాత్రం ఈ ప్లాంట్ ద్వారా ఈ సమీప ప్రాంతాల ఉపాధి పెరుగుతున్న ఆశాభావం అయితే స్థానికంగా వ్యక్తమవుతా ఉంది. అదే నిర్వాసితులకు సంబంధించి కొన్ని చాలా చిన్న చిన్న సమస్యలు మాత్రం పెండింగ్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్తున్నారు. దాంతో పాటు ఇటు ప్లాంట్ అనుబంధంగా మెగా టౌన్షిప్ ఒకటి ఇటు అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, దీంతో పనిచేసేటువంటి వేలాది మంది సిబ్బంది, అధికారులు అందరూ కూడా అక్కడే ఉండేలా ఒక మెగా టౌన్షిప్ ఏదైతే ప్రస్తుతం ఆ వైటీపీఎస్ ప్లాంట్ ఉందో దానికి ఆపోజిట్ సైడ్ లో తీరంలో ఈ ప్లాంట్ ఏర్పాటు అనేది కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ టెండర్ ప్రక్రియ అవన్నీ కూడా పూర్తయ్యాయి, నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఖచ్చితంగా వచ్చే జూలై నాటికి అంటే 2025 జూలై చివరి నాటికి ఈ 5 యూనిట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఆలోపు ఈ నిర్మాణ పనులు, అనుబంధ పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి గతంలోనే రివ్యూ చేస్తున్న క్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన చేయడం జరిగింది. దాని కొరకు ఆ మేరకు పనులు కొనసాగించాలని కూడా అధికారులని ఆదేశించడం జరిగింది. అయితే ఒకవేళ ఇంకా ఏదైనా సాంకేతిక సమస్యలు వచ్చినా కానీ, లేదంటే ఇతరత్ర అంటే గతంలో ఎన్జిటి లాంటి సమస్యలు కూడా కొంత ఈ ప్లాంట్ అంటే నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కారణం కాబట్టి భవిష్యత్తులో కూడా మళ్ళీ అలాంటి సమస్యలు వస్తే మాత్రం 2025 చివరి నాటికి ఖచ్చితంగా ఈ ప్లాంట్ 5 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అలాగే చంద్రశేఖర్, అంటే ఈ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఏ కార్యక్రమాల్లో పాల్గొబోతున్నారు? మొత్తానికి నల్గొండ స్కెడ్యూల్ ఏంటి అసలు? ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారని చెప్పవచ్చు. వాస్తవానికి మధ్యాహ్నం 2 గంటలకి షెడ్యూల్ ప్రారంభం కావాల్సినప్పటికీ కూడా కొంత ఆలస్యంగా 3:30 తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ నల్గొండ జిల్లా పర్యటన షెడ్యూల్ అనేది ప్రారంభమైంది. అయితే ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా ఇటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలో చేపట్టినటువంటి బ్రాహ్మణ వెల్లంల ఆ ప్రాజెక్టు కాలువకు నీటి విడుదల, అదేవిధంగా పట్టణ ఆవిష్కరణ అనేది త్వరగా ముగించుకొని అక్కడి నుంచి తిరిగి వైటీపీఎస్ చేసుకోవాలి. వైటీపీఎస్ పనులు కూడా ఇప్పటికే పూర్తి కావడంతో వైటీపీఎస్ కు సంబంధించిన అంటే జాతికి అంకితం చేశారు. యూనిటీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత ప్రస్తుతం మరికొద్దిసేపట్లోనే ఇటు నల్గొండ చేరుకోబోతున్నారు. నల్గొండ శివార్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల భవనాన్ని ప్రారంభించి ఆ తర్వాత ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభలో పాల్గొంటారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ద అప్డేట్స్.